ముందుగా మీ అందరికీ హ్యాపీ వినాయక చవితి. ఆ బొజ్జ గణపయ్య బ్లెస్సింగ్స్ అందరికీ ఉండాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వినాయక చవితి అంటే మామూలుగా ఉంటుందా? ఎప్పుడు వర్షంలోనే వస్తుంది. మార్నింగ్ నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. మా కాలనీలో గణపయ్యను పెట్టేసరికి ఈవినింగ్ 5 or 6 ఖచ్చితంగా అవుతూనే ఉంటది. ఇక్కడ మేమైతే పూజలో కూర్చున్నాము. సరదాగా చాలా బాగా జరిగింది వినాయక చవితి. కానీ వర్షం అయితే కంటిన్యూస్ గా పడుతూనే ఉంది. చేతిలో మాకు అక్షింతలు ఇచ్చారనమాట. గంట సేపటి నుండి అక్షింతలు పట్టుకునే ఉన్నాము. పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. ఇంకా లాస్ట్ లో ఏముంటది? ప్రసాదాలు అనేది మనకు ఫేవరెట్ పార్ట్ కదా. సో మంచిగా ప్రసాదాలు కడుపు నిండా తినేసిన తర్వాత ఆ గణపయ్యతోని చిన్న ఫొటోస్ వీడియోస్ అయితే తీసుకు మార్నింగ్ నుండి ఫాస్టింగ్ ఉన్నామా, ఫుల్ ఆగలేస్తుంది. ఇంటికి వెళ్ళేసి తినేసే. ఇప్పుడైతే ఎక్కడ చూసినా గణపయ్యలే. గల్లీలో చూసినా, ఏ గుడిలో చూసినా ప్రతి ఒక్క చోట గణపయ్యే ఉంటాడు. చిన్నపిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు ఈ ఫెస్టివల్ ని. ఇంకా నచ్చిందా మరి? మీడియా మరి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.